కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ తాజాగా వెల్లడైన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ ఎలక్షన్లో ఏమాత్రం ప్రభావం చూపకుండా రేస్ నుంచి అవుట్ అయింది. 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కచోట కూడా స్థానం దక్కకపోగా డిపాజిట్లు కూడా దక్కకపోవడం బీఆర్ఎస్ వైఫల్యాన్ని బయటపెడుతోంది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో మొత్తం 11 ఏరియాల్లోని 84 పోలింగ్ కేంద్రాల్లో 94.15% పోలింగ్ జరిగింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత వెల్లడైన ఫలితాల్లో 11 ఏరియాల్లో 6 చోట్ల ఐఎన్టీయూసీ, 5 చోట్ల ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. అయితే ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. అందులో భాగంగానే ఏఐటీయూసీ సంఘం సింగరేణి గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. నువ్వా నేనా అన్నట్లు ఇరు సంఘాలు పోటీ పడ్డాయి. గత 2 దఫాలుగా సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన టీజీబీకేఎస్ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 1998 నుంచి 2023 వరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు 7 సార్లు జరిగాయి. తాజా విజయంతో ఏఐటీయూసీ 4 సార్లు విజయం సాధించగా టీజీబీకేఎస్ 2 సార్లు, ఐఎన్టీయూసీ 1 సారి విజయం సాధించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, సింగరేణి ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? రేఖ, సింగరేణి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఎక్కడ కూడా తన సత్తా చాటలేదని చెప్పవచ్చు. మొత్తం 11 చోట్ల సింగరేణి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే చూసాం, మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో ఆ ప్రభావం సింగరేణి ఎన్నికలపై కూడా కొంత పడినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2012, 2017 ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది, గుర్తింపు సంఘంగా అప్పుడు ఎన్నికైంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రము మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి కారణంగా మరోసారి ఆ టీబీజీకేఎస్ ఎక్కడ కూడా తమ ప్రభావం చూపలేదు, కోల్పోయినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ కూడా సిపిఐ అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటీయూసీతో పాటుగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీలోకి చాలామంది కీలక నేతలు వచ్చారు. సో వారందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. మొత్తం 11 చోట్ల ఎన్నికలు జరగగా అటు ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి బెల్లంపల్లి, అదేవిధంగా మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతమైనటువంటి రామగుండం 1, రామగుండం 2లో ఆ స్థానాల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. మిగతా చోటు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో మాత్రము కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీ మాత్రము తన ప్రభావం ఎక్కువగా చూపింది. ఎందుకంటే గత ఎన్నికల్లో అక్కడ ఏఐటీయూసీ కొంత ప్రభావం ఉన్నప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ 2 కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇల్లందులో మాత్రం అక్కడ సిపిఐ ఘన విజయం సాధించింది. సో ఆ నేపథ్యంలో మరోసారి ఇద్దరు కలిసి పోటీ చేయగా ఖమ్మం జిల్లాలో మాత్రము అక్కడ ఐఎన్టీయూసీ మాత్రం ఘన విజయం సాధించింది. అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక్క శ్రీరాంపూర్ డివిజన్లోనే ఐఎన్టీయూసీ 2166 ఓట్ల ఘన విజయం సాధించిందంటే చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీరాంపూర్ డివిజన్లో అక్కడ గతంలో చూసుకున్నట్టయితే ఈ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి టీబీజీకేఎస్ అప్పుడు 2012 అదేవిధంగా 2017 ఎన్నికల్లో అక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం అక్కడ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీ ఎప్పుడు కూడా మొత్తం 11 చోట్ల గతంలో చూసుకున్నట్టయితే కొంత తక్కువ ప్రభావం ఉన్నప్పటికీ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎన్టీయూసీ తన ప్రభావం చాటిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక డివిజన్లోనే 266 ఓట్లకు పైగా విజయం సాధించింది. ఏదేమైనా సరే చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం 3000కు పైచీలుగా మెజారిటీ తోటి మాత్రం సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. మనం చూసుకున్నట్టయితే మాత్రం ముఖ్యంగా మొన్నటి వరకు కూడా అటు కవిత చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో ఆమె ఖచ్చితంగా ఈసారి సింగరేణి ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాము, గట్టి పోటీ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఆ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ ఎక్కడ కూడా తమ ప్రభావం చూపించలేదు. సో రానున్న ఎన్నికల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా తన ప్రభావం ఉంటుందా, ఉనికిని కోల్పోతుందా అనేది కూడా
ప్రశ్నార్థకంగా మారిందన్నట్టు కూడా అందరూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మొదటగా నుంచి చెప్తుంటే వాళ్ళు మేము ఏఐటీయూసీకి గట్టి పోటీనిచ్చేది మేము మాత్రమే అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో అన్యూయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ మాత్రం ముందుకొచ్చింది. అది ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఇటు ఎట్లాగో రాజకీయంలో కూడా వాళ్ళు చూసుకున్నట్టయితే పోటీ ఉన్న అంటే ఇద్దరు కలిసి అలయన్స్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు అటు ఐఎన్టీయూసీ ఇటు ఏఐటీయూసీ రెండు కార్మిక సంఘాలు కూడా సింగరేణి ఎన్నికల్లో మంచి పట్టు సాధించినాయని కూడా మనం చెప్పవచ్చు రేఖ. రైట్ సైదులు అదేవిధంగా ఈ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ అయితే 2 సార్లు మాత్రమే విజయం సాధించింది గతంలో. కానీ ఆల్రెడీ ఒకసారి పరాజయం పాలైన బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా తమ అనుబంధ సంస్థ ఈ సింగరేణి ఎన్నికల్లో టీజీబీకేఎస్ విజయం సాధించాలి, ఆ దిశగా ముందుకు వెళ్తుంది అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా వాళ్ళు ఈ పోటీ నుంచి మేము తప్పుకుంటున్నామంటూ కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ ఎందుకు వీళ్ళు ఈ సింగరేణి ఎన్నికల్లో తమ ప్రభావాన్ని కోల్పోయారనుకోవచ్చు? ఎక్కువ స్థానాలు చూసుకున్నట్టయితే మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మాత్రము గతంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భం ఉన్నది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. కాకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా ఆ ఎన్నికలపై ఉంటుందని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ ఇవ్వలేము, మనకి సపోర్ట్గా కూడా ఎవరు ఉండరు. వాస్తవంగా చూసుకుంటే జనరల్ ఎలక్షన్ వేరుంటుంది, కార్మికులకు సంబంధించిన ఎన్నికలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కార్మిక సంఘాల ఎన్నికల్లో అత్యధికంగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అనుబంధ సంస్థలు అయినటువంటి ఏఐటీయూసీ సిఐటీ ఎక్కువ గెలుస్తుంటాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రము బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రభావం కొంచెం ఎక్కువగా చూపించింది. దానికి అనుబంధ సమస్య అయినటువంటి టీబీజీకేఎస్ తన ప్రభావం సింగరేణి ఎన్నికల్లో చూపించిన నేపథ్యంలో అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పుడు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తన ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ తీరా చూసుకున్నట్టయితే మొన్న ఘోర తప్పిదం నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రభావం దీనిపై కూడా పడుతుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. అదే ఇప్పుడు కూడా జరిగింది. ఎందుకంటే ఆయాకు సంబంధించిన పార్టీ నాయకులు ఎవరు కూడా గుర్తు అంటే టీబీజీకేఎస్ గుర్తున్నటువంటి బాణం గుర్తు అంటే గతంలో 2012 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అదే బాణం గుర్తుపై పోటీ చేస్తుంటారు. సో ఎక్కడ కూడా ఆ బాణం గుర్తుపై ఓటు వేయండి అని చెప్పేసి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి అంటే బీఆర్ఎస్ నుంచి మొన్న 39 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా అంటే ఉమ్మడి ఆదిలాబాద్లో కూడా కొన్ని స్థానాలు వాళ్ళు గెలిచారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో గెలవకపోయినప్పటికీ అదేవిధంగా ఇటు మంచిర్యాల సంబంధించి కొన్ని ఆ ఏరియాలకు సంబంధించి కూడా కొన్ని వాళ్ళు గెలిచిన నేపథ్యంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వెళ్ళి మా కార్మిక సంఘం అయినటువంటి అంటే మాకు అనుబంధ సమస్య అయినటువంటి టీబీజేకేఎస్కి ఓటు వేయండి అని చెప్పేసి కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ బ్యాలెట్ చూపించి ఓటు అడగలేదని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఎక్కడ కూడా తన ప్రభావం పింక్ గుర్తు అనేది ఎక్కడ కూడా కనపడలేదు, గులాబీ రంగు ఎక్కడ కనపడలేదు. ఆ ఎన్నికల్లో అత్యధికంగా ఎర్ర జెండాలు 3 రంగుల జెండాలు మాత్రమే అత్యధికంగా కనిపించే తొలిసారి అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఇటు కేటీఆర్ కూడా ఎక్కడ కూడా మేము గట్టి పోటీ ఇస్తున్నామని ఒకవైపు చెప్తూనే మరోవైపు అక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులను అలర్ట్ చేయకుండా ఆ యొక్క సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అంటే గతంలో గెలిచిన అభ్యర్థులు ఎవరుతున్నారో ప్రస్తుతం ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా అంటే అక్కడ వాళ్ళని ఖచ్చితంగా అక్కడ మనం గట్టి పోటీ ఇవ్వాలి, ఖచ్చితంగా సింగరేణి ఎన్నికల్లో మనం గెలవాలనేది కూడా ఎక్కడ కూడా తన వ్యాఖ్యానించలేదు, వాళ్ళకి కూడా సూచన చేయలేదు. అటు మాత్రం కవిత మాత్రం ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని చెప్పేసి ఒక కవిత మాత్రమే చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా పట్టించుకోలేదనేది ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే సింగరేణి ఎన్నికల్లో తన ప్రభావం ఖచ్చితంగా కోల్పోయినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సింగరేణి ఎన్నికల తర్వాత ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా చూడాలి. మరి ఖచ్చితంగా గులాబీ జెండా అక్కడ మరి లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందా, పోటీ నుంచి కూడా కొంత అంటే మన జరిగిన ఓటమి తప్పిద నేపథ్యంలో కూడా ఈసారి కూడా ప్రభావం ఉంటుందా ఉండదా అనేది కూడా అందరికైతే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న సందర్భంలో కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటే గుర్తింపు సంఘంగా లేదు కాబట్టి ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైతున్నారో టీబీజీకేఎస్ నుంచి ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైతున్నారో వారందరూ కూడా ఇప్పటికే ఏఐటీయూసీ అంటే సిపిఐ అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటీయూసీలో చాలా మంది చేరారు. ఇక ఐఎన్టీయూసీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీ ఇక పుంజుకున్నట్టే కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఐఎన్టీయూసీ తన ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఎందుకంటే ఒక శ్రీరాంపూర్ డివిజన్లో చూడొచ్చు మనము. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా శ్రీరాంపూర్ డివిజన్లో ఐఎన్టీయూసీ తన ప్రభావం చూపలేదు. కానీ మొదటిసారి అక్కడ అత్యధిక మెజార్టీ లభించిందంటే ఇక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆయా కార్మిక సంఘాల ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఆశాహులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ఇటు మాత్రం చూసుకున్నట్టయితే టీబీజేకేఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సమస్య అయినటువంటి టీబీజేకేఎస్ ఓడిపోయిన నేపథ్యంలో తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఊహించిన విధంగా ఏఐటీయూసీ అంటే గతంలో కూడా 11 సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటికీ కూడా అంటే 2-3 సార్లు కూడా ఏఐటీయూసీ గెలిచిన నేపథ్యంలో మరోసారి తన మన సిపిఐ అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటీయూసీ తన సత్తా సాటిందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఏదేమైనా సరే 3000 పైచిలకు ఓట్ల మెజార్టీతోటి ఈసారి ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా సింగరేణి ఎన్నికల్లో నిలిచింది రేఖ. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.